2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వరుణ్ గారు. నమస్తే అండి. అశూ రెడ్డికి సంబంధించి నిన్న మనం కొన్ని ఆడియో లీక్స్ కూడా వినడం జరిగింది. సో వాళ్ళ మదర్ ఆడియో లీక్ విన్నాం. అండ్ ధర్మేంద్ర గారు కూడా కొన్ని ఛానళ్ళకి ఆయన వాదన ఏదైతే ఉందో, తనకి ఏదైతే నష్టం జరిగిందో మాట్లాడడం కూడా మనం ఆ పదాలని విన్నాము. సో ఏ రకంగా చూసుకున్నా 9.5 కోట్లు అయితే ఆవిడ తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయిందన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ కేసుకి సంబంధించి అశూ రెడ్డి చేసిన పనిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? అసలు కేసు ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ పరంగా అండి, ఈ ఆడియో లీక్స్ ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు వాట్ ఎవర్ లీక్స్ వీఆర్ లిజనింగ్, ఇక్కడ ఏంటంటే ధర్మేంద్ర గారు మాట్లాడుతున్నారు. తనేమంటున్నాడు, మ్యారేజ్ ఒక ప్రిటెక్స్ట్ మీద తను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. ఈవెన్ నగదు అయినా కానీ, ఇల్లు స్థలాలైనా కానీ, వేరే క్యాష్ మనీ అయినా కానీ, గోల్డ్ ఇవన్నీ కూడా ఇచ్చాను. కానీ ఇవాళ పెళ్ళి అది వద్దన్నారు కదా, ఇప్పుడు 2018 నుంచి నడుస్తుంది వీళ్ళది. సో మ్యారేజ్ ఇదంతా వద్దన్నాక ఇక మరి నాది నాకు ఇచ్చే అంటే కూడా తను ఒక ఆడియో లీక్లో తను ఏం చెప్పింది, 1.5 CR వరకు అయితే నేను ఇస్తాను, అది కూడా అకౌంట్ పేరు మీద చాలా చెప్తూ అకౌంట్లోనైతే ఇస్తాను, మే వరకు అయితే ఇస్తాను, లేకపోతే మధ్యవర్తిగా పేర్లు ఎవరైనా వేణుస్వామి కానీ మిగతా వాళ్ళ పేరు చెప్పేసేసి తను ఇస్తానని చెప్పింది. లేదు నన్ను ఇలానే చేస్తే కనుక నేను హెరాస్మెంట్ కేసు పెడతానని తను థ్రెటన్ చేయడం కూడా జరిగింది. బెదిరించి రివర్స్గా తనని ఒక రకంగా మభ్యపెట్టి తనని ఏమన్నా ఇబ్బంది పెట్టే రకంగా కూడా తను మాట్లాడుతుంది. ఇంకోటి మనం ఒక ఆడియో లీక్ అయింది, ఈ అశూ రెడ్డి వాళ్ళ మదర్ ఆడియో, ఏదో కార్ యాక్సిడెంట్ అని కార్ని చేశారని తను రిపేర్ చేపిస్తామని, ఇవన్నీ అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ధర్మేంద్ర ఫ్యామిలీని బాగా యూజ్ చేసుకున్నారు. ఐ మీన్ ఈయన ఆస్తిని కానీ, ఈయన ప్రాపర్టీని కానీ, మొత్తం అశూ రెడ్డి ఫ్యామిలీ మొత్తం వీళ్ళని బాగా వాడుకున్నారు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది మొత్తం న్యూస్లో కూడా. సో ఇదంతా యాక్చువల్గా బీయింగ్ ఏ ఉమెన్ ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ వీళ్ళని చూసి, ఎందుకంటే వీళ్ళు ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ మీద వీళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా కానీ ఎవరైనా కానీ ఇలాంటి వాళ్ళని చూసి కొందరు అనుకోవచ్చు కూడా, వాళ్ళకి నడవట్లేదా, ఏముంది చట్టం ఉన్నోడికి చుట్టం అన్నట్టు అట్లా కూడా వెళ్ళొచ్చు, రాంగ్ రూట్లో తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ కొంచెం వీడియోస్ అవన్నీ కూడా కొద్దిగా బాధాకరంగానే కనిపిస్తున్నాయి ఆడియో లీక్స్ కానీ. ఎందుకంటే ఆ కుటుంబం అశూ రెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ యొక్క వ్యక్తిని ప్రాపర్టీస్ చూసి మెయిన్గా ఎన్ఆర్ఎస్ని టార్గెట్ చేసి మంచి బిజినెస్ మ్యాన్ సక్సెస్ఫుల్గా ఉంటే వాళ్ళని వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు, రిటర్న్ బెదిరిస్తున్నారు, హెరాస్మెంట్ అని పెడతాను, ఇంకోటి అని పెడతానని చెప్పి ఖచ్చితంగా భయపడతారు. తను ఏమన్నాడు, FIR నమోదైందండి, CCS పోలీస్ దగ్గర కూడా ఉంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నోటీసులు వెళ్తాయి. ఓకే, ఏమైనా ఉంటే తన లాయర్ వచ్చి మాట్లాడతాడని రిపీటెడ్గా అదే చెప్తున్నాడు. వీడియో కాల్ ఒక టాక్ చూస్తే కూడా ఆడియో లీక్లో బాగా ఫ్రస్ట్రేషన్కి లోనైనట్టుగా కనిపిస్తుంది ఆ వ్యక్తి కూడా. ఈ నీడ్ సమ్ కౌన్సిలింగ్, ఎందుకంటే బాగా డిస్టర్బ్లు ఉన్నాడు, విసిగిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఒక 6-7 years అని తను చెప్తున్నాడు, 7 years నుంచి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వాడేసుకుంది ఆయనని. డిఫరెంట్గా వాళ్ళ పర్సనల్ ఒక కార్ కూడా, ఇంట్లో వాడే వెహికల్ని కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు వాడేసుకున్నారు. ఏంది రిటర్న్ ఏదైనా కావాలంటే యాక్సిడెంట్ అయింది ఇదని ఆయన వాళ్ళ దగ్గరనే పెట్టేసుకున్నారు. ప్రాపర్టీస్ పేరు మీద యూజ్ చేసుకున్నారు, గోల్డ్ అది యూజ్ చేసుకున్నారు, నగదు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. తనేంటంటే ఎలాగో పెళ్లి చేసుకుంటాను, నా ఫియాన్సీ నేను ఎంతన్నా పెట్టొచ్చు అన్న కాంటెక్స్లో తను పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ సీన్ చూస్తే రివర్స్లో ఉంది, అంటే అన్నీ తెలిసే ఇంటెన్షనల్గా తను అతన్ని వాడుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది తను కూడా తెలుసుకోవాలి. అండ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ తను వేయడం జరిగింది. యాక్చువల్గా తను అక్కడ ఏమని చెప్తుందంటే, నా వాదన, నా వర్జన్ వినకుండా FIR నమోదు చేశారు. ఓకే, బహుశా 7 years లోపల చీటింగ్ ఇవన్నీ పెడితే మళ్ళీ దానికి ఏమైనా స్టేషన్ బెయిల్ తీసుకుందేమో, బట్ నా వర్జన్ వినకుండా కూడా వాళ్ళు పెట్టారని చెప్పి హైకోర్టులో క్వాష్ ఉంది. మరి ఆ క్వాష్ ఎంతవరకు వచ్చిందో మన స్టేటస్ తెలియాలి. క్వాష్ పిటిషన్ ఎందుకంటే డిస్పెన్స్ విత్ అటెండెన్స్ అని అట్లా వేస్తారు, అంటే లోయర్ కోర్టులో కేసు వెళ్తుంది, వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళడానికి లేదని మరి ఏం జడ్జ్మెంట్ వచ్చిందో చూడాలి దాంట్లో మనము. బట్ ఏదైనా కానీ మనం గమనిస్తే ఒక ఉమెన్ అయ్యి ఉండి బాగా డబ్బులు ఉన్న వాళ్ళని, NRIsని, బిజినెస్ మ్యాన్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకుంటూ పెళ్ళి అనే వరకు తనకు ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్న వ్యక్తి, ఎవరు డైవర్స్ అయిన వ్యక్తి. ఆ డైవర్స్ అయిన వ్యక్తికి ఎలాగో మోడల్ అనో లేకపోతే యాక్టర్ అనో ఇంట్రెస్ట్ ఉంది, తన మీద ఇష్టం కలిగింది కాబట్టి తను ఎంతన్నా పెట్టడానికి రెడీగా ఉండి పెట్టాడు. ఏదో నగదని ఇవన్నీ డిఫరెంట్ ప్రాపర్టీస్ విషయంలో అన్నింటి విషయంలో పెట్టాడు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నా నాకేంటని ఎప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుందామన్నా కూడా ఒక వన్ ఆఫ్ ద ఆడియో లీక్స్లో కూడా తను పోస్ట్పోన్ చేస్తూ వస్తుంది. సరే, కెరియర్ కాంటెక్స్లో తను ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళింది, ఇలా కెరియర్ ఉంది కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తను కూడా ఆగాడు.
కానీ ఇంత లాంగ్ గ్యాప్ వచ్చే వరకు తనకు కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చి కొంచెం గట్టిగడి ఉంటాడు. అప్పుడు అసలు వ్యవహారం బయటపడింది. Yes. కానీ బీయింగ్ ఏ ఉమెన్ ఇది ఎంతవరకు కరెక్టు? వీళ్ళని చూసి సొసైటీ ఏం నేర్చుకోవాలి? వీళ్ళ సెలబ్రిటీలు చూసి చాలామంది ఒక హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కూడా సొసైటీ ఫాలో అవుతుంటారు. పలానా హీరోయిన్ స్టైల్ అని డ్రెస్సెస్ కూడా వస్తుంటాయి. పలానా పుష్ప డ్రెస్ అంటారు. ఏంటంటే హీరోయిన్ చేసిన మరి ఒక సెలబ్రిటీ ఉన్నవాళ్ళు సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ ఇవ్వతారు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, మరి ఎందుకు చేస్తున్నారు అనేది దే హ్యావ్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్. ఏ ఎఫ్ఐఆర్ అంటున్నారు కదా, అసలు ఎఫ్ఐఆర్లో ఏమని నమోదు చేశారు? ఇవిడ మీద బుక్ అయిన కేసెస్ ఏంటి అసలు? యాక్చువల్గా సెక్షన్స్ అనేది మన ఎఫ్ఐఆర్ పబ్లిక్ డాక్యుమెంటే తీసుకోవచ్చు. అది మనకు బయటకు వస్తే కానీ తెలియదండి ఏ సెక్షన్స్ పెట్టారో. జనరల్గా 41A సిఆర్పిసి లేకపోతే ఇప్పుడు 35 Clause 3 BNSS అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత పరంగా స్టేషన్ బెయిల్ వస్తుంది వాటికి. కానీ ఆ చీటింగ్ కేసులు పెట్టారు 420 కింద మనం మామూలు భాషలో. అయితే ఇవి ఏమి పెట్టారనేది రిపోర్ట్ తోటే తెలుస్తుంది మనకు. కానీ ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడు, లాయర్ వచ్చి మాట్లాడుతాడు, గట్టిగానే పెట్టాడు, కొన్ని సెక్షన్స్లో గట్టిగానే పెట్టాడు. అండ్ ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా నోటీసులు వెళ్తాయి అన్నాడు. సో వాళ్ళ మీద కూడా పెట్టాడు వాళ్ళందరినీ కూడా పార్టీ చేశాడు. ఒక అశూరెడ్డినే కాదు. అండ్ వన్ ఆఫ్ ద ఆడియో లీక్స్లో అశూరెడ్డి వాళ్ళ మదరే తనని చెడగొడుతుందని వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు కూడా మనకు సర్క్యులేట్ అయింది. అది చాలా మటుకు రీల్స్లో కూడా పెట్టేశారు దాన్ని. సో అలా ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీయే నన్ను చీట్ చేసింది, నాకు న్యాయం జరగాలి, నా డబ్బులు పోయినాయి, తను పెళ్లి చేసుకుని అంటుంది, నేను ఆల్రెడీ డిస్టర్బ్డ్ అయిన వ్యక్తిని, డైవర్సో ఏదో, మరి నాకు న్యాయం జరగాలన్నట్టుగా తను మీడియా ముందు వీటి ముందు చెప్తున్న త్వరలో వాళ్ళ మరి ఏ లాయర్ అయితే చేస్తున్నారో టేకప్ చేశారో కేసు వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఇస్తారు. అండ్ ఎఫ్ఐఆర్ అయినాక కేసు కట్టేసిన తర్వాత బెంచ్ మీదకి వస్తుంది. మరి ఈమె క్వాష్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందో, మరి ఆ పెట్టిన కేసు ఎంతవరకు వచ్చిందో షార్ట్లీ విల్ బీ నోయింగ్ అబౌట్ ఇట్. డెఫినెట్గా సార్. ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ ఈ కేసు నుంచి అయినా సరే కొంత వార్నింగ్ సైన్ కావచ్చు, లేదంటే తెలుసుకునే అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా కావచ్చు, న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.